హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీ రెసిపీస్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో క్రాప్ టాప్ అలాగే ఫ్లోర్ లెంత్ స్కర్ట్ ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్కర్ట్కి వచ్చేసి 3 మీటర్స్ తీసుకోవాలండి. అలాగే క్రాప్ టాప్కి 80 పాయింట్స్, ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి నెట్ క్లాత్ తీసుకున్నానండి. 1/2 మీటర్ అయితే సరిపోతుంది. ముందుగా టాప్ కట్ చేసుకుందామండి. కట్ చేసుకునే ముందు ఆ క్లాత్కి వచ్చిన డిజైన్ని ఒకసారి చూసుకోవాలి. మనకి ఎటు సైడ్ వేసుకోవాలో చూడండి. లైన్స్ వచ్చినాయి కదా, లైన్స్ స్ట్రైట్గా వచ్చేటట్టుగా వేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనకి టాప్ కావాల్సినంత పొడవుని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ 15 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్ట్రైట్గా లైన్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా ఒక లైన్ చేసుకొని కట్ చేసుకొని సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ క్లాత్ని 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి పొడవు లూజు ఒకసారి మెజర్ చేసుకోవాలి. ఇక్కడ పొడవు వచ్చేసి 15 ఇంచెస్, అలాగే 1 ఇంచ్ ఖర్చు కోసం వదిలి 16 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనకి ఈ టాప్ కావాల్సిన లూజ్ వచ్చేసి 12 ఇంచులు 4 మడతల మీద తీసుకోవాలి. ఇంకా పొడవు వచ్చేసి 15 ఇంచెస్. ఇక్కడ షోల్డర్ మార్కింగ్ వచ్చేసి 7.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్ మార్కింగ్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ డౌన్ కోసం 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా లైన్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ కార్నర్లో ఒక మార్కింగ్ చేసుకొని రౌండ్ అప్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకొని మార్కింగ్ చేసిన దాని మీదే కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఒక మార్కింగ్ చేసుకొని నెక్ నుంచి షోల్డర్ వరకు ఒక లైన్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అలాగే బ్యాక్ పార్ట్స్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత రెంటిని సమానంగా పెట్టుకొని ఇప్పుడు నెక్కి మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ నెక్ కోసం 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా ఇలా మార్కింగ్ చేసుకొని చిన్న లైన్ చేసుకోవాలి. తర్వాత కార్నర్ దగ్గర 1/2 ఇంచ్ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నెక్ నుండి ఒక 1/2 ఇంచ్ వెనుక వైపు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్లో నుంచి కలుపుకుంటూ ఇలా రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, రెండు వైపులా బ్యాక్ ఫ్రంట్ రెండు వైపులా ఇలా బోట్ నెక్ వస్తుంది. మనకి బోట్ నెక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నడుము లూజ్ కొలత కోసం
8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ లూజ్ కోసం ఇక్కడ 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ డౌన్ లూజ్ కోసం 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపి ఇక్కడ ఒక లైన్ చేసుకుంటే మనకు కరెక్ట్గా లూజ్ అనేది సరిపోతుంది. ఇక్కడ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ వరకు ఖర్చు కోసం ఒక లైన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ మిడిల్లో ఇలా కట్ చేసేసుకోవాలి బ్యాక్ ఓపెన్ కోసం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ డౌన్ దగ్గర క్రాస్ కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనకి ఇలా క్రాస్ తీసుకోవటం వల్ల ఫ్రంట్ ఆర్మ్ డౌన్ దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది. తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం ఇక్కడ నెట్ క్లాత్ 3 లేయర్స్ వేసుకుంటున్నాం. మనం 3 లేయర్స్ కోసం ఒకేసారి క్లాత్ మీద కట్ చేసుకోకుండా ఇలా న్యూస్ పేపర్ని యూజ్ చేసుకుంటూ కట్ చేస్తే మనకి క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. మనం తీసుకున్న క్లాత్లోనే 3 లేయర్స్ చక్కగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి హ్యాండ్స్ కోసం ఫస్ట్ లేయర్ కోసం పొడవు 9 ఇంచెస్, లూజ్ కూడా 9 ఇంచెస్ని ఇలా మార్కింగ్ చేసుకొని తర్వాత చేతి ఆర్మ్ డౌన్ సైడు 3 ఇంచెస్ డౌన్ చేసుకొని 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. చూడండి మనకి ఫస్ట్ లేయర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ హ్యాండ్ నుంచి 2 ఇంచెస్ పైకి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ని కట్ చేసి సెకండ్ లేయర్ కింద మనం యూజ్ చేస్తాం. ఇలా అన్నమాట. ఇది సెకండ్ లేయర్. తర్వాత సెకండ్ లేయర్ నుంచి 2 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకుంటూ థర్డ్ లేయర్ని కట్ చేసుకుంటున్నాం.
చూసారా, ఇలా అన్నమాట 3 లేయర్స్ మనకి వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఈ పేపర్ సహాయంతో నెట్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ నెట్ క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు మనకి క్రాస్ వేసుకోవాలి. ఇలా క్రాస్ వేసుకొని ఒక్కొక్క లేయర్ని 2 చేతులకి కట్ చేసుకోవాలి. ఇలా మెటీరియల్స్ని సపరేట్గా తీసుకొచ్చుకొని మన ఇంట్లో మనమే డ్రెస్ని తయారు చేసుకోవచ్చండి ఈజీగా. ఇలా నెట్ క్లాత్తో హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం కదా. ఈ పేపర్స్ మనం పడేయకుండా జాగ్రత్త చేసుకున్నామంటే ఎప్పుడు కట్ చేసుకోవాలనుకున్నా ఇంకా మెజర్మెంట్స్ లేకుండా పేపర్స్ తోటి అలాగే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం హ్యాండ్స్కి ఇక్కడ అన్ని లేయర్స్కి ఇక్కడ చివరి భాగాన ఓవర్లాక్ చేసుకోవాలి. ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకొని అన్ని పీసెస్కి ఇలా ఓవర్లాక్ చేసుకోవాలి. అన్ని లేయర్స్ని ఇలా ఓవర్లాక్ చేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ని ఇలా పెట్టేసి ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా బోర్కి ఒక కుట్టు వేసుకుంటే మనం అటాచ్ చేసుకునేటప్పుడు జరగకుండా ఉంటుంది. ఇలాగే సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. తర్వాత బాడీ పార్ట్ తీసుకొని లైనింగ్తో కలిపి ఇలా 4 వైపులా
ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఇలా కలిపి ఒక స్టిచ్ చేసుకుంటే మనకి అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ కూడా ఇలాగే లైనింగ్ కలిపి 4 వైపులా ఇలా ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్ వెడల్పున్న 2 పట్టీలు తీసుకొని ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఒకటి తర్వాత సెకండ్ వైపు లోపల పక్క వేసి ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ పట్టీని ఒక ఫోల్డ్ చేసి తర్వాత లోపలికి ఫోల్డ్ చేసి ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ పార్ట్కి వచ్చేసి ఈ పీస్ని ఇలా ఫోల్డ్ చేసి ఇట్లా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఈ పీస్ మనకి బయటకు వస్తుంది. చూడండి, 2 పట్టీలు స్టిచ్ చేసిన తర్వాత మనం బటన్స్ కానీ హుక్స్ కానీ కుట్టుకోవచ్చు. ఇలా వస్తుంది. తర్వాత ఫ్రంట్ బ్యాక్ కలిపి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 2 వైపులా షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ హ్యాండ్స్ని మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకొని ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేస్తే హ్యాండ్ రెడీ అయిపోయింది. అలాగే రెండో వైపు కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ పీస్ ఒకటి తీసుకొని ఇలా పెట్టుకొని రౌండ్గా ఒక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నెక్ పీస్ కుట్టుకునేటప్పుడు మనం క్రాస్ పీస్ తీసుకున్నా స్ట్రైట్ పీస్ తీసుకున్నా కానీ ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు చిన్నగా అక్కడక్కడ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి రివర్స్ తిప్పినప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. నెక్ పీస్ ఇలా జాయింట్ చేసిన తర్వాత అక్కడక్కడ చిన్నగా ఇలా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత కింద వైపు ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి.
తర్వాత మనకి లూజ్ ఎంత కావాలో చూసుకొని ఒక మార్కింగ్ చేసుకుంటూ సైడ్స్ జాయింట్ చేసుకోవడమే. దానికన్నా ముందు ఇక్కడ మిడిల్లో చిన్న టక్స్ పెట్టుకుందాం. ఇప్పుడు టక్స్ కోసం ఇక్కడ మిడిల్ నుంచి యువతలకి 4 ఇంచెస్, అటు సైడ్ 4 ఇంచెస్ని మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ నుంచి కూడా 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా మార్కింగ్ చేసుకొని ఇక్కడ లైన్గా చూపిస్తున్నట్లుగా ఒక కుట్టు వేసుకోవాలి. చూసారు కదా, ఫ్రంట్ వరకు ఇలా టక్స్ పెట్టుకుంటే సరిపోతుంది, బ్యాక్ సైడ్ అవసరం లేదు. ఇప్పుడు సైడ్స్ జాయింట్ చేసుకుంటే క్రాప్ టాప్ రెడీ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనము బటన్స్ రెడీ చేసుకోవాలి రెండు వైపులా. తర్వాత ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ కుట్టుకోవడానికి కట్ చేయని అవసరం లేదండి ఏమి, 3 మీటర్స్ అలాగే కుట్టేసుకోవచ్చు. ఇక్కడ సైడు కొంచెం మనం నడుం పట్టీకి తీసుకుంటే సరిపోతుంది. ముందుగా డిజైన్ని మనము పై వైపుకు వచ్చేలాగా చూసుకొని రెండు వైపులా మడతేసి దారాలు ఓడకుండా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఇలా స్టార్టింగ్ నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ 1 ఇంచ్ 1 ఇంచ్ ఉండేలాగా ఇలా పెట్టుకుంటూ కుట్టుకోవాలి.
చూడండి, మనకి నడుము ఎంతైతే కొలత ఉందో చూసుకుంటూ ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నడుముకి మనం 4 ఇంచెస్ ఒక పీస్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి సైడ్ బటన్స్ కోసం. అలాగే ఇటువైపు కూడా ఇలా పెట్టి ఒక స్టిచ్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవడమే. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు నడుం పట్టి కుట్టుకుంటున్నాం. నడుం పట్టి వచ్చేసి 4 ఇంచెస్ వెడల్పు తీసుకొని పొడవు అయితే మనకి నడుము ఎంతైతే ఉందో అంత మెజర్ చేసుకొని ఇలా పెట్టి స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా నడుం పీస్ జాయింట్ చేసిన తర్వాత బొక్కరం క్లాత్ తీసుకొని ఇలా మిడిల్లో పెట్టి ఇలా బార్కి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకుంటే మనకి నడుం దగ్గర బాగా స్టిఫ్గా ఉంటుంది. 1 ఇంచ్ 1 ఇంచ్ పెట్టుకుంటూ బార్కి ఒక స్టిచ్ చేసుకోవాలి.
చూడండి, నడుం పట్టి ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ పైన వైపు స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఫ్రాక్కి ఇలా ఫైనల్గా సైడ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ జాయింట్ చేసిన తర్వాత ఫ్రాక్కి కింద వైపు ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని లైన్గా ఒక స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఫ్రాక్ సైడ్స్ పట్టి పెట్టాం కదా, ఇలా పెట్టి మనము బటన్స్ కుట్టుకుంటే సరిపోతుంది. ఫ్లోర్ లెంత్ కట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం స్ట్రైట్ పీస్ తీసుకొని థ్రెడ్ హ్యాంగింగ్స్ రెడీ చేసుకుందాం.
మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఈ క్రాప్ టాప్ అలాగే ఫ్లోర్ లెంత్ స్కర్ట్కి నెట్టెడ్ దుప్పటా బ్లాక్ తీసుకుంటే మనం ఎలాగైనా పేరప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రజనీ రెసిపీస్ అండ్ ఐడియాస్.